ఎప్పుడు కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు న్యాచురల్గా ట్రై చేస్తున్నప్పుడు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అనిపించినప్పుడు చాలామంది రిపీటెడ్గా మెడికేషన్స్ కానీ 2 నెలలు వాడాము, 3 నెలలు వాడాము, 5 నెలలు వాడాము, ఐయుఐస్ చేయించుకున్నాం, ఐవీఎఫ్ చేయించుకున్నాం, రిపీటెడ్గా అదే ప్రాసెస్ చేయించుకుంటూ ఉంటారు, సక్సెస్ రాదు. సో ఇక్కడ మేమేం చేస్తామంటే నా దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ మేము చూసేది ఏంటంటే అసలు కాజ్ ఏంటి, ఎందుకు మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఏంటి ఆ బ్లాకింగ్ ఫ్యాక్టర్ ఏంటి, ఆ రూట్ కాజ్ ఏంటి అనేది మనం ఫస్ట్ కనుక్కోవాలి. సో ఆ కాజ్ని మనం కరెక్ట్ చేయగలిగితే మనం ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ సక్సెస్ అనేది చూడగలుగుతాం. సో ఈరోజు నా దగ్గరికి ఒక కపుల్ వీళ్ళు వచ్చారు. చాలా ట్రీట్మెంట్స్ చాలా రోజుల నుంచి వాడుకుంటున్నారు. మెడికేషన్స్ కానీ ఫర్టిలిటీ కానీ ఎన్నో చోట్ల చాలా దూరం నుంచి వచ్చారు. ఎన్నో చోట్ల ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము, ఎంతో కాస్ట్, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాము, ఇవన్నీ చెప్తా ఉన్నారు. అయితే నా దగ్గరికి వచ్చిన తర్వాత చూస్తే వాళ్ళకి షీ హ్యాడ్ థైరాయిడ్ ప్రాబ్లం ఒకటి. ప్రతి 5గురిలో ఒకరికి ఆడవారిలో సంతానలేమి సమస్యతో బాధపడుతున్నప్పుడు మనం చూసే సమస్య ఈ థైరాయిడ్ ప్రాబ్లం. చాలా ఇంపార్టెంట్. మీరు మీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు, మీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లోకి వెళ్తున్నప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ అండ్ యూఆర్ వాచింగ్ దిస్ వీడియో ఆర్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్నా కూడా ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ థైరాయిడ్ టెస్ట్ అనమాట. సో ప్రతి 5గురిలో ఒకరికి థైరాయిడ్ సమస్య ఉంటుంది. ఆడవారిలో 60% మంది థైరాయిడ్ బారిన పడే అవకాశాలు ఉంటాయి. చాలా సింపుల్గా మనం ఈ థైరాయిడ్ని కరెక్ట్ చేసుకోగలిగితే, థైరాయిడ్ మెడికేషన్స్ అవి చాలా డెలికేట్గా వాడుకోవాలి. అంటే ఒకసారి టెస్ట్ చేసాము, ఒక 3 నెలలకి టాబ్లెట్స్ వాడేసి కంటిన్యూ చేసుకోండి అనే దానికన్నా ఎవరినైనా నేను మళ్ళీ ఒక 1 మంత్కో 15 డేస్కో థైరాయిడ్ టెస్ట్ చేద్దాము అంటే మొన్నే చేయించాం మళ్ళీ ఎందుకండి అని అడుగుతుంటారు. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు మీ బాడీలో వచ్చే చేంజెస్, ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే థైరాయిడ్ వాల్యూస్ కూడా పెరుగుతాయి. ఎందుకంటే మీ బాడీకి రీప్రొడక్టివ్ ఫంక్షన్కి ఇంపార్టెంట్ హార్మోన్ ఇది. సో ఈ ప్రెగ్నెన్సీ రాగానే రిక్వైర్మెంట్ పెరిగినప్పుడు మీకు కనుక హైపోథైరాయిడ్ ఉండి థైరాయిడ్ సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి, ఆ డోస్ మీరు బయట నుంచి తీసుకోకపోతే ఆటోమేటిక్గా టీఎస్హెచ్, బ్రెయిన్ థైరాయిడ్ మీద ఇంకెక్కువ పనిచేయని టీఎస్హెచ్ వాల్యూస్ని పెంచేస్తుంది. సో ఆ క్రమంలో ఏమవుతుందంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావటం, ఎగ్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోవటం, కొంతమంది వెయిట్ గెయిన్ అవటం, స్కిన్ డ్రైగా అవ్వటం, హెయిర్ ఫాల్ అవ్వటం, ఇటువంటి లక్షణాలన్నీ చూస్తుంటాం. అంతేకాకుండా ప్రెగ్నెన్సీ రాగానే కూడా జనరల్గా న్యాచురల్గా కన్సీవ్ అయ్యారనుకోండి, ఏం చేస్తాము, ఒక యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటాం, ఓకే బాగానే ఉంది, 1 నెల తర్వాత హాస్పిటల్కి వెళ్దాం, లేదా 3rd మంత్ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి స్కాన్ చేయించుకుందాం అనుకుంటుంటారు. ఇక్కడ థైరాయిడ్ ఇంతకుముందు ఎప్పుడు టెస్ట్ చేసుకోలేదు అనుకోండి, మీకు తెలియదు అది ఇంక్రీజ్ అయ్యిందా లేదా అనేది. సో ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే దీనికి థైరాయిడ్ పెరిగిపోతుంది, టీఎస్హెచ్ 18 వరకే వెళ్ళిపోతుంది అనమాట. సో రిపీటెడ్గా మిస్క్యారేజెస్ అయిపోతున్నాయి వీళ్ళకి. సో ఈ రకంగా మిస్క్యారేజెస్ అవుతున్నప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను టెస్ట్ చేసి చూస్తే టీఎస్హెచ్ వాల్యూతో పాటు థైరాయిడ్ యాంటీబాడీ టెస్టింగ్ చేసాం. థైరాయిడ్ యాంటీబాడీ టెస్టింగ్ పాజిటివ్ ఉంది అంటే తన బాడీ తన థైరాయిడ్ని డ్యామేజ్ చేసేస్తుంది. సో ఆ యాంటీబాడీస్ బాడీలో సర్క్యులేట్ అవుతున్నాయి. సో థైరాయిడ్ ఎఫెక్టివ్గా పనిచేయట్లా. సో నేను దీనికి ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో కానీ మనకి త్రూఅవుట్ ట్రీట్మెంట్, ఆ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆ యాంటీబాడీస్ ట్యాకిల్ చేయడానికి మెడికేషన్స్ పెట్టి మనం ఈ థైరాయిడ్ రిపీటెడ్గా డోస్ ఎవ్రీ 15 డేస్కి ట్రాన్స్ఫర్ డేట్ వచ్చినప్పుడు, ట్రాన్స్ఫర్ రోజు, ప్రెగ్నెన్సీ టెస్ట్ రాగానే ఇట్లా టెస్ట్ చేసుకుని మళ్ళీ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన 1 వీక్ ఇట్లా ఫ్రీక్వెంట్గా టెస్ట్ చేసుకుంటూ ఆ థైరాయిడ్ లెవెల్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళటం వలన వీఆర్ ఏబుల్ టు కంటిన్యూ హర్ ప్రెగ్నెన్సీ. ఈరోజు తన ప్రెగ్నెన్సీ టెస్ట్ ఇవాళ రిపోర్ట్ తెలిసింది అండ్ షీఈస్ వెరీ హ్యాపీ అండ్ షీఈస్ ఇన్ టీయర్స్. యూ కెన్ సీ హర్. I felt very happy at this moment. I never expected such happiness that I have got at this moment. Actually, I can't control my emotions right now. Thank you, Oasis Fertility. Thank you, Sujata, for supporting me and all the team of the Oasis.
all the doctors and all the team members supported me till now, emotionally, physically and everything in all ways. Thank you. సో ఈ రకంగా ఎప్పుడూ కూడా మీరు ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు నాట్ ఓన్లీ థైరాయిడ్, ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే మీకు చెప్పాను. సో మెయిన్గా రూట్ కాజ్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఒక ఒపీనియన్ తీసుకోండి. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్, ట్రై టు టేక్ ఎన్ ఒపీనియన్. ఒక సెకండ్ ఒపీనియన్కైనా రండి, ఒకసారి కన్సల్ట్ అవ్వండి, ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ ప్లాన్ చేసుకోండి. మీ వర్కప్, మీ ఫైల్స్ అన్నీ చూసుకున్న తర్వాత మీకున్న కండిషన్స్ ఏంటంటే ట్రీట్మెంట్ కన్నా ముందే అసలు ఎటువంటి టెస్టులు చేసుకోవాలి, ఏ రకంగా వాటిని కరెక్ట్ చేసుకోవాలి, ఇటువంటివి తెలుసుకోవటం వలన మీకు ఒక రకమైన అవగాహన వస్తుంది ఎక్కడ మీకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి అనేది. సో hope you like this video. Thank you very much for watching.